హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. యుద్ధం 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 దీనికి సంబంధించిన అప్డేట్స్ మీరు హిట్ టీవీ నుంచి నేరుగా తెలుసుకుంటున్నారు. ఇప్పటికీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చాలా పార్ట్స్ చేసాం. అండ్ దీనికి సంబంధించిన వేరే పర్స్పెక్టివ్ని కూడా కొత్త అనలిస్టులతో మేము ముందుంచుతున్నాం. దీన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నా, మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో. అయితే ఫ్రెష్గా అక్కడ సౌత్ ఏషియాలో ఏం జరుగుతుందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ జలసంధి దిగ్బంధం జరుగుతుంది. అదే కనుక జరిగితే ఇప్పటికే మనకి గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయలు పెరిగింది. దాన్ని ఇంకా అలాగే ఆ ట్రాఫిక్ని ఇంకా నిర్బంధిస్తే ఇంకా ఇక్కడ జరగబోయే మార్పులు ఏంటి? రాబో రోజుల్లో 4 కీలక రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలాంటి మార్పులు సంభవించవచ్చు? అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అడిగితే కూడా వేరే కంట్రీస్ సహాయం చేయడానికి ముందు రావట్లేదు. ఈ యుద్ధ పరిణామం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? అనుకోవడం అయితే ఏప్రిల్ 1 వరకు అనుకుంటున్నాం, లేకపోతే ఇంకా అంతకన్నా ముందే జరుగుతుందా? ఇంకా దీన్ని పొడిగించే అవకాశం ఉందా? 2 రోజుల్లో ముగుస్తుంది అనుకున్న యుద్ధం కాస్త ఇంకా సంవత్సరాల తరబడి ఇది కొనసాగుతుందా? ఇవన్నీ మనకి ఇంకా ప్రస్తుతానికి యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. గందరగోళంగా ఉంది సార్ మొత్తం బయట. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటే అప్పట్లో కోవిడ్ జరుగుతున్న టైంలో హైడ్రోక్లైన్ అని చెప్పేసి కొన్ని పదాలు ఉండేవి, అవి మనకు తెలియదు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. తర్వాత వాడి ఆ పదాలు కూడా మనకి అర్థమైపోయి కోవిడ్ గురించి మనకే ఎక్కువ తెలిసినంత డాక్టర్స్లో ఫీల్ అయ్యాము. అలా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది ప్రతి ఒక్కరికి, లేమెన్కి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనే దాని గురించి తెలిసిపోయింది. అఫ్కోర్స్ అందులో హిట్ టీవీ క్రెడిట్ అండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, ఎందుకంటే యుద్ధం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి. తాజా పరిణామాల సంగతి ఏంటి సార్? స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ జలసంధి ఏదైతుందో దాన్ని నిర్బంధం చేస్తున్నాం అంటున్నారు. దానివల్ల మళ్ళీ స్టాక్ మార్కెట్ అండ్ మిగతా విషయాలపైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మన స్టాక్ మార్కెట్ అయితే వాళ్ళు రికవర్ అయింది, చాలా బాగా రికవర్ అయింది. సో దీనికి సంబంధం లేదు. ఇనిషియల్ షాక్ తర్వాత 2-3 రోజులు షేర్లు పడిపోయిన తర్వాత వాళ్ళు పికప్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇవాళ పొద్దున్న నుంచి నిన్న రాత్రి నుంచి అనుకోవచ్చు. యుఎస్ టైం, యుఎస్ కొత్త డిమాండ్ పెట్టారంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరెవరు దేశాల్లో అక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి, వాళ్ళందరూ ఒక నేవల్ టాస్క్ ఫోర్స్ని పెట్టి పెట్రోలింగ్ చేయాలి అని చెప్పారు. అంటే షిప్స్ని ఎస్కాట్ చేసి తీసుకెళ్ళాలి, ట్యాంకర్ని. మనందరూ తెలిసిందే అది ఆల్మోస్ట్ ఒక ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం దీన్ని. 150 కిలోమీటర్లు, ఓకే, అట్ ఇట్స్ వైడెస్ట్ పాయింట్ 32 కిలోమీటర్లు. మీరు 6 కిలోమీటర్ షోల్డర్ అంటారు, అది తీసేస్తే మీకు మిగిలేదు ఒక 15 కిలోమీటర్ అని చెప్పొచ్చు. 20 కిలోమీటర్ టెక్నికలీ స్పీకింగ్. ఓకే, ఈ 20 కిలోమీటర్లో 3 కిలోమీటర్ లేన్లో ఒక షిప్ ఇట్లా వెళ్తుంది, 3 కిలోమీటర్ లేన్లో ఇంకో షిప్ ఇక్కడికి వస్తుంది. ఎగ్జిటింగ్ అండ్ ఎంట్రింగ్ మన రోడ్ లాగా. నడ్మిట్లో ఒక డివైడర్ ఉంది, అది కూడా 3 కిలోమీటర్లు. ఇదేం ఫిజికల్గా లేదు, నీళ్ళల్లో ఎవరు లైన్ కూడా గీతారు లేదు, కానీ వాళ్ళకి తెలుసు, క్యాప్టెన్స్కి తెలుసు చాలా క్లియర్గా. జియోగ్రఫికల్గా అలా ఉంది. షిప్పింగ్ లేన్స్ క్లియర్గా మార్క్ వాళ్ళ మ్యాప్స్లో ఉంటుంది, వాళ్ళ డేటాలో ఉంటుంది, వాళ్ళ రాడార్లో కనిపిస్తుంది. ఇది పైకి వెళ్తారు సౌదీ అరేబియా నుంచి, కానీ యుఏఈ నుంచి అంటే ఫుజరా వాళ్ళ నుంచి ఆయిల్ కలెక్ట్ చేసుకుంటూ బయటకు వస్తుంది. ఇటువైపు ఇరాన్ నుంచి కూడా వెళ్ళి ఇరాన్ నుంచి కూడా కలెక్ట్ చేసుకుంటారు. మరి అందరూ తెలిసిందే ఇరాన్ ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు మా మీద దాడి చేశారు, మా ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలంటే మాకు తెలుసు. ఒకటి, మా మీద ఎవరు దాడి చేశారో వాళ్ళ మీద దాడి చేస్తాం, అది నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ పొద్దున యుఎస్ ఎంబసీ మీద బగ్దాద్లో దాడి చేశారు. మళ్ళీ పెద్ద ఒక రాడార్ ఉండే దానిపైన డిస్ట్రాయ్ చేశారు ఇరాన్. నిన్న యుఏఈ ఎయిర్పోర్ట్ మీద, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఒక ట్యాంక్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ని తగలబెట్టారు. అదే టైంలో ఫుజరా, విచ్ ఇస్ ఎన్క్లేవ్ ఆఫ్ యుఏఈ, అంటే వన్ ఆఫ్ ద ఎమిరేట్స్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎమిరేట్స్, ఆయిల్ డిస్ట్రిబ్యూటింగ్ ఎమిరేట్స్, దాని మీద దాడి చేశారు ఇరాన్. ఓకే, వాళ్ళు చాలా క్లియర్గా మీరు మా మీద దాడి చేస్తే మేము కూడా మీ మీద దాడి చేస్తామని చాలా క్లియర్గా కొడుతున్నారు వాళ్ళు. ఓకే, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇరాన్ కొత్త ఆప్షన్స్ చూస్తున్నారు. ఒక అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తున్నారు. అన్సిమెట్రికల్ వార్ అంటే యుద్ధం అంటే మన దాంట్లో 2 ఆర్మీస్ ఉంటాయి, ఇటువైపు నుంచి వస్తుంది, ఆర్మీలు కొట్టుకుంటారు, చాలామంది చనిపోతారు. దాంట్లో క్యానన్స్ యూజ్ చేస్తారు, తుపాకీలు యూజ్ చేస్తారు, ట్యాంకులు యూజ్ చేస్తారు. ఇది ఏం లేదు ఇప్పుడు.
ఇది ప్యూర్లీ టాక్టికల్ వార్ నడుస్తుంది. ఎవరో ఎక్కడో కూర్చొని 2 బటన్లు ప్రెస్ చేస్తున్నారు, ఒక మిసైల్ ఒక వైపు వెళ్ళిపోతుంది, ఇంకో డ్రోన్ ఇంకో వైపు వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారు, జపాన్, సౌత్ కొరియా, చైనా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూకే వీళ్ళందరూ కలిసి ఒక నేవల్ ఫోర్స్ని బట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని పెట్రోల్ చేద్దాం, షిప్స్ని అన్ని ఎస్కాట్ చేసి తీసుకెళ్దాం అని చెప్పారు. కానీ అది నడవట్లేదు. ఆస్ట్రేలియా నో చెప్పేశారు, ఆస్ట్రేలియా స్ట్రైట్ అవే. ఫ్రాన్స్ కూడా నో చెప్పారు. యూకే మేము చూస్తాము ఇంకా డిసైడ్ చేయలేదన్నారు. ఎందుకంటే ఇదే యూకేని 2 వారాల ముందు, 2 వారాలు కూడా కాదు, ఒక వీక్ ముందు ప్రెసిడెంట్ ట్రంప్ చాలా మటుకు ఇన్సల్ట్ చేశారు యూకేని. అప్పుడు జాక్ స్టామర్ మేము ఒక ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ పంపిస్తాము, ఎందుకంటే అది సర్వీస్లో ఉంది, రిపేర్ అవుతుంది, మీరు వెయిట్ చేయగలరా అంటే, ఎందుకు, మాకు కావాల్సిన మీరు పంపించలేదు, ఇప్పుడు మీరు యుద్ధం గెలిచిన తర్వాత మీరేం పంపిస్తారు, ఇప్పుడు మాకు అక్కర్లేదు, మేము గుర్తుపెట్టుకుంటాం మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడు అదే జాక్ స్టామర్ దగ్గర వెళ్ళి మీరు ఇప్పుడు పంపిస్తారా బోటు, జాక్ స్టామర్ అన్నారు మీరు అక్కర్లేదు అన్నారు కదా. సో వీఆర్ నాట్ సెండింగ్. ఆస్ట్రేలియా కూడా సేమ్ డైలాగ్. ఇటువైపు సౌత్ కొరియా అండ్ జపాన్ చూస్తాము, ఎందుకంటే సౌత్ కొరియా అండ్ జపాన్ యుఎస్ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ కోసం. ఓకే. జపాన్ దగ్గర పెద్ద ఆర్మీ లేదు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వన్ ఆఫ్ ద డిసిషన్స్ ఆరైడ్ పవర్ తీసుకున్నాడు అంటే జపాన్ని ఎప్పుడూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్మీని రైజ్ చేయకుండా కాపాడుకోవాలి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు జపాన్కి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్లో చాలా మటుకు డ్యామేజ్ జరిగింది జాపనీస్ ఆర్మీతోనే. మన ఇండియా దాకా వచ్చారు, మీకు గుర్తుంది, సుభాష్ చంద్రబోస్తోని కొహిమా దాకా వచ్చారు, అండమాన్ అండ్ నికోబార్ క్యాప్చర్ చేశారు. సో జాపనీస్ ఆర్మీ వాజ్ వెరీ పవర్ఫుల్. ఓకే. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హిరోషిమా నాగసాకి బాంబింగ్ జరిగిన తర్వాత పర్ల్ హార్బర్ స్ట్రైక్ దానికన్నా ముందు వీళ్ళు డిసైడ్ ఏం చేస్తారు, వీళ్ళని ఆర్మీ పెట్టనీయకూడదు. ఆర్మీ ఉంటుంది, పేరు కోసం ఒక ఆర్మీ ఉంటుంది, కానీ నాట్ అ ఫైటింగ్ పవర్. కానీ ఎవరు చూసుకుంటారు వాళ్ళని, యుఎస్. ఓకే. ప్రాక్సీ అని కాదు, ఒఫిషియల్లీ యుఎస్ సంతకం పెట్టేశారు, మేము మిమ్మల్ని, మీ సెక్యూరిటీ మా దగ్గర ఉంది, మేము చూసుకుంటాం. నెక్స్ట్ సౌత్ కొరియా సేమ్ ప్రాబ్లం. నార్త్ కొరియా నుంచి గొడవ, అక్కడ కిమ్ జాంగ్ అప్పుడప్పుడు ఇట్లా ఏదో ఒక మిసైల్ పంపిస్తూనే ఉంటాడు అక్కడికి ఇక్కడికి. ఓకే. సో సౌత్ కొరియా ఏమన్నారు, యుఎస్ దగ్గర మేము ఇన్ని ట్యాకిల్ చేయలేము, కోట్లు ఖర్చు పెట్టాలి, గ్యారంటీ లేదు, పిచ్చోళ్ళలాగా ఏం బిహేవ్ చేస్తాడో తెలియదు, మీరు ఉండాలి మమ్మల్ని ఓకే మేము చూసుకుంటాం. ఇప్పుడు ఈ 2 దేశాలే యుఎస్కి ఓకే అని చెప్పలేదు, కానీ మేబీ అంటున్నారు, మిగతా ఎవరు వెళ్ళట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి కోపం ఏమొస్తుందంటే చైనా మీద ఎస్పెషల్లీ, మీరు ఇక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నారు, రోజు 4 నుంచి 5 ట్యాంకర్లు తీసుకెళ్తున్నారు, క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ, మళ్ళీ మీరు ఎందుకు పెట్రోల్ చేయట్లేదు, మాతో వచ్చి మీరు షిప్ కూడా పెట్టచ్చు కదా, నేవల్ షిప్స్. చైనా ఏమంటున్నారంటే మాకేం ప్రాబ్లం, మా షిప్పులు ఎవడు ముట్టట్లేదు, వాళ్ళని ఓనిస్తారు ఇరానియన్స్, నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఇండియన్ షిప్స్ కూడా వెళ్ళింది అట్లనే. మళ్ళీ మీకు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనేది ఒకటే దేశం, మిగతా అందరి మీద శాంక్షన్ పెట్టారు అమెరికా, ఈవెన్ చైనా మీద కూడా పెట్టారు శాంక్షన్. చైనా పట్టించుకోరు, మీరు ఏమైనా చేసుకోండి, మేము ఆయిల్ కొంటాం, మాకు ఆయిల్ కావాలి. మన దగ్గర కూడా జయశంకర్ గారు చెప్పారు ఒకసారి, వీ విల్ బై వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ నేషన్. ఎక్కడి నుంచి కొంటాం అది మా డిసిషన్, అది మీరు చెప్పలేదు. మనం కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ముందు దాకా, సంవత్సరం 18 నెలలు అనుకోండి, మనం కూడా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొన్నాం మనం. కానీ యుఎస్ మళ్ళీ వచ్చి ధమ్కి ఇచ్చారు, శాంక్షన్ పెడతాము అది ఇది అనగానే మనం ఇండియా మీద మనం కూడా పోనీలో ఏమైంది, మనం రష్యా దగ్గర కొనుక్కున్నాం. ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని కంప్లీట్గా బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్ లిస్ట్ చేసి, వాళ్ళని ఎక్కడి నుంచి ఆయిల్ అమ్మకుండా వాళ్ళని చూసుకుంటున్నారు యుఎస్. ఓకే. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ లోకానికి సప్లై చేసేది 20% వరల్డ్ డిమాండ్ని ఆ రూట్ నుంచే వెళ్తుంది. ప్రతిరోజు 70 షిప్పులు తిరుగుతుంది పైకి కిందికి. అది మీరు ఎఫెక్టివ్లీ క్లోజ్ చేశారు. చైనీస్ షిప్స్, ఇండియన్ షిప్స్ కొన్ని పోతున్నాయి, కానీ ఆ 70 ఎక్కడ లేదు, 10 కూడా తిరగట్లేదు ఇప్పుడు. ఓకే. ఈ పరిస్థితిలో ఉన్నాం. నేను ఎందుకు చెప్తానంటే మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. వారందరూ
గ్యాస్ సిలిండర్ కోసం నిలబడుతున్నాడు, అందరూ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ గురించి మాట్లాడతారు. ఏంటి హోర్ముజ్, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఈ నారో వాటర్ వే గల్ఫ్ నుంచి వచ్చి బయటకు వచ్చి ఇట్లా ఒక యూటర్న్ తీసుకొని, యూటర్న్ అని కాదు, ఒక టర్న్ తీసుకొని మళ్ళీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి అరేబియన్ సీకి వెళ్ళిపోతుంది. అమెరికన్ స్ట్రైక్ గ్రూప్స్ అందరూ బయట కూర్చున్నారు ఈ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఫోర్డ్ వీళ్ళందరూ బయట వెయిట్ చేస్తున్నారు, రా బయటికి రా అని. ఇప్పుడు అమెరికా ఏమంటున్నారంటే, మేము కావాలంటే బయట నుంచి క్లోజ్ చేసుకోవచ్చు గేట్, మీరు లోపల షిప్ని భయపడుతున్నారు, మీరు మైన్స్ పెట్టారు, మిసైల్స్ ఫైర్ చేస్తారు, నో ప్రాబ్లం, కానీ మీరు బయటికి రావాలి కదా, మీ షిప్స్ బయటికి రావాలి కదా. ఇరానియన్ షిప్స్ అంటే చైనీస్లు అంటే నాకు, మేము అదే అనుమతించాం, మీరేం చేస్తారు. సో ఇక్కడ డెడ్ లాక్ అయిపోతుంది అక్కడ. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఏముందంటే అమెరికా ఆలోచిస్తున్నారు, అదే దాంట్లో కొంచెం పైకి వెళ్తే ఇరాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కర్గ్ ఐలాండ్ అని చెప్పి పెద్ద ఒక ఐలాండ్ ఉంది అక్కడ, KHARG. ఈ కర్గ్ ఐలాండ్ని ఇరాన్ వాళ్ళ కంప్లీట్ ఆయిల్ అక్కడ ఉంచుకుంటారు, దాంట్లో ఇక్కడ నుంచో డ్రిల్స్ చేస్తూ వస్తున్న దాన్ని, రిజర్వ్స్ కాదు, ఇన్వెంటరీ లాగా అక్కడ 30 మిలియన్ బ్యారల్స్ కెపాసిటీ ఉన్న ట్యాంకులు ఉన్నాయి అక్కడ, పెద్ద ట్యాంకులు. సో ఇరాన్లో ఎక్కడెక్కడి నుంచి పంప్ అయి వస్తుందో అక్కడ నుంచి అన్ని అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి దీంట్లో వచ్చి పడుతుంది డైలీ. ఇప్పుడు హోల్డింగ్ కెపాసిటీ $30 మిలియన్ బ్యారల్స్, కానీ అవుట్పుట్ అంటే బయటికి పంపించేవి ఇది అబౌట్ 1.8 మిలియన్ బ్యారల్స్ పర్ డే. ఓకే, అంటే మీ దగ్గర ఒకటే కస్టమర్ ఉన్నారు చైనా, దే ఆర్ బయింగ్ 1.8 మిలియన్ బ్యారల్స్ పర్ డే. మీ దగ్గర శాంక్షన్స్ లేకుండే, యు ఆర్ నాట్ శాంక్షన్ బై US అంటే మనలాంటి దేశం, భారతదేశం కూడా ఇంకొక 1.8 కొనుక్కుంటే ఇంకో దేశం 1. వాళ్ళకు డైలీ ఒక 8 నుంచి 10 మిలియన్ బ్యారల్స్ పర్ డే దే కెన్ సెల్, బికాస్ ఒకటే టైంలో ఈ కర్గ్ ఐలాండ్ చుట్టూ 10 పెద్ద ట్యాంకర్స్ పార్క్ చేసుకోవచ్చు మీరు. ఓకే, వెరాజ్ మీరు ఇరాన్ దగ్గరికి వెళ్ళంగానే డెప్త్ తగ్గిపోతుంది, పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళలేకపోతారు అక్కడ. వెరాజ్ కర్గ్ ఐలాండ్ చుట్టూ డెప్త్ చాలా బాగుంది. పెద్ద పెద్ద ట్యాంకర్లు వచ్చి డైలీ 10 ట్యాంకర్లు వచ్చి నింపుకొని తీసుకెళ్ళిపోతారు క్రూడ్ ఆయిల్. ఇప్పుడు అది తగ్గింది. ఓకే, US ఏం చేశారంటే మొన్న రాత్రి కర్గ్ ఐలాండ్ మీద దాడి చేశారు. దే డిడ్ంట్ డెస్ట్రాయ్ ద ట్యాంక్స్, వాళ్ళకి తెలిసిపోయింది. ట్రంప్ కూడా అన్నారు, మేము కావాలని చెప్పి ట్యాంకులు కొట్టలేదు, మేము కావాలంటే కొట్టచ్చు, చేయలేదు. ఎందుకంటే అది చేస్తే ఆయిల్ $200 పర్ బ్యారల్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే పెద్ద ఫెసిలిటీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. మీరు దాన్ని కొడితే మళ్ళీ ఏం మిగులుతుంది. ఈ పరిస్థితి. మరి ఎక్కడ కొట్టారు సార్? చుట్టుపక్కల ఏదో లైట్గా డ్యామేజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఆర్మ్స్ కొంచెం వాళ్ళు ఏం చెప్తారు, చిన్న ఆర్మీ క్యాంపెంట్ లాగా పెట్టుకున్నారు, లైక్ సెక్యూరిటీ ఫోర్స్, దాన్ని కొట్టారు. ఒక నేవల్ ఫెసిలిటీ ఉంది, దాన్ని కొట్టారు. ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉంది, చిన్న ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ ల్యాండ్ చేయడానికి, దాన్ని కొట్టారు. హెలికాప్టర్స్ కూడా ల్యాండ్ చేసుకుని టేక్ ఆఫ్, ఆ ఫెసిలిటీని కొట్టారనమాట. ఓకే, ఇప్పుడు అది వాడలేదు, కానీ రన్వే రిపేర్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు. కొంచెం మట్టి తీసుకొచ్చి నింపి డామర్ పోసేస్తే రన్వే రెడీ అయిపోతుంది మళ్ళీ. మనం చూసాం పాకిస్తాన్ వైపు కూడా వాళ్ళు ట్రై చేశారు అదే మనం కొట్టిన తర్వాత. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కర్గ్ ఐలాండ్ని ఇరాన్ ఏమంటున్నారు, మీరు కర్గ్ ఐలాండ్ కొట్టారు కదా, వెరీ గుడ్. వాళ్ళు వెళ్ళి ఒమాన్లోనే పెద్ద ఒక ట్యాంకర్ ఉంది, ఇట్లనే ట్యాంక్ ఫెసిలిటీ, దాన్ని వెళ్ళి కొట్టారు. ట్యాంకర్ని కొట్టారు, ట్యాంకరీ పెద్ద స్టోరేజ్ ఫెసిలిటీ ఒమాన్లో, సేమ్ థింగ్ లైక్ కర్గ్ ఐలాండ్, దాన్ని కొట్టారు. ఇక్కడ కర్గ్లో ఎలాగైతే వాళ్ళ బేస్ని కొట్టారో, వీళ్ళ బేస్ని కొట్టలేదు, ట్యాంక్ని కొట్టారు. అదే అంటే బేస్ దీస్ ఆర్ ఆల్ బిగ్ ట్యాంక్స్. ఇక్కడేమో US వాళ్ళ ట్యాంక్ని కొట్టలేదు, అట్లనే ఉన్నాయి ట్యాంక్స్ చాలా ఉన్నాయి, 10, 30, 40 ట్యాంక్స్ ఉన్నాయి పెద్ద పెద్దది. $50 మిలియన్ బ్యారల్స్ అంటే తక్కువ కాదు. అవును సార్. సో ఇక్కడేమో వీళ్ళు వెళ్ళి డైరెక్ట్ ట్యాంక్ని కొట్టేశారు, మొత్తం అది మంట పట్టుకుంది, ఇట్స్ స్టిల్ బర్నింగ్. ఇటువైపు నిన్న పొద్దున ఫిజురా, విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఎమిరేట్స్ ఆఫ్ UAE, వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఆయిల్ ఎక్స్పోర్టింగ్ హబ్ అది, అక్కడి నుంచి ఓకే వాళ్ళ మీద కూడా దాడి చేశారు నేను. ఓకే, నా ఫిజురా అనగానే మనం అనుకుంటాం అది ఆయిల్ ట్రేడింగ్ చేస్తారు వాళ్ళు, లైక్ సింగపూర్, చైనాలో ఒకటి ఉంది అట్లా, సింగపూర్ లాంటి ఆయిల్ ట్రేడింగ్ ఎక్కువ వాళ్ళకి. వాళ్ళు బేసిక్లీ ఐ థింక్ 1.8 బిలియన్ బ్యారల్స్ పర్ డే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు, రిఫైన్డ్ అండ్ క్రూడ్ రెండు. ఓకే,
ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి సొల్యూషన్ ఏముంది? ఇప్పుడు ఫుజురాని కొట్టారు వీళ్ళు, రేపు మళ్ళీ కార్గిల్ ఐలాండ్ మీద ఏమైనా చేస్తే మళ్ళీ వీళ్ళు మిగతా ఎవరినైనా కొడతారు, సౌదీ అరేబియాని కొడతారు, లేక ఇంకేనా. ఈ యుద్ధం ఎక్కడ ఆగుతుంది ఇట్లా పోతే? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే స్ట్రైట్ కండిషన్ అంటే ఇరాన్ని మనం ఒప్పించకపోతే ఏం చేయలేము. దానికి కారణాలు చాలా ఉన్నాయి. సౌత్ ఇరాన్ విచ్ ఇస్ ఫేసింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మొత్తం కొండలు ఉన్నాయి, అక్కడ అన్ని మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ అండ్ చాలా మటుకు ఒక రగ్గడ్ టెరైన్ ఉంది, అది కేవ్స్ ఉన్నది. వీళ్ళందరూ దాని లోపల లాంచెస్ పెట్టుకున్నారు, ఎప్పటి నుంచో బయటకు వస్తారు, లాంచ్ చేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు. సో మీరు ఒక షిప్ పెద్దగా వెళ్తుంది, ఎంత అబౌట్ 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది ఆ గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి. కొంచెం బయటికి వెళ్ళినాక మంచి స్పీడ్లో పోతుంది, కానీ విత్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓన్లీ 20 to 25 కిలోమీటర్ స్పీడ్, నారోగా ఉంటుంది కాబట్టి సార్, పాయింట్ లాగా ఉంటుంది అక్కడ. సో 20-25 కిలోమీటర్స్ పర్ స్పీడ్లో పోతుంది దాన్ని, లైక్ సిట్టింగ్ డక్. ఓకే. ఇరాన్ ఒకడు పైన ఏదో ఒక కేవ్లో కూర్చొని ఒక రాకెట్ ట్రపల్ గ్రెనేడ్ తీసుకొని ఫైర్ చేస్తాడు, మిసైల్ ఒకటి, క్లియర్ షాట్ ఉంటుంది పైగా, అండ్ ద డిస్టెన్స్ ఈస్ హార్డ్లీ ఎనీథింగ్. మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అదేంటి షిప్ని కొట్టేస్తారు. సేమ్ విత్ డ్రోన్స్, ఒక చిన్న ట్రక్ పెట్టుకొని దాని నుంచి లాంచ్ చేసి ట్రక్ని మళ్ళీ దాచేస్తారు ఎక్కడ లోపల. శాటిలైట్ అని తీసుకొచ్చి వీళ్ళు చూడంగానే అది కనిపించదు, అక్కడ ఎక్కడ పోయిందో తెలియదు. మూడోది వీళ్ళు మైన్స్ వేశారు, సీలో మైన్స్ వేశారు. ఓకే. అది కింద ఫ్లోర్లో పడి ఉంటుంది, ఓషన్ ఫ్లోర్లో కొన్ని ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అయితే అట్లీ మీకు కనిపిస్తుంది. మైన్ మీరు నీళ్ళలో వెళ్ళి డెస్ట్రాయ్ చేయలేరు. ఫస్ట్ దాన్ని యూ టు పిక్ ఇట్ అప్, ఓకే, అండ్ దెన్ మీరు కావాలంటే షోర్కి తీసుకురావచ్చు, లేకుంటే సీలోనే డెస్ట్రాయ్ చేయొచ్చు. దాని మీద ఇంకొక ఇగ్నైటర్ పెట్టి, లేకుంటే ఇంకొక ఏం చెప్తారు బ్లాస్టర్ పెట్టి బ్లాస్ట్ చేయాల్సి వస్తుంది. దాన్ని కొంచెం దూరంకి వెళ్ళి మళ్ళీ బ్లాస్ట్ చేయొచ్చు. ఎన్ని మైన్స్ ఇరాన్ వేసారో తెలియదు. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని. ఇది కాకుండా నాలుగోది ఇరాన్ దగ్గర చిన్న చిన్న అటాక్ క్రాఫ్ట్ ఉంది. ఓకే. అంటే మన దగ్గర ఈ చిన్న స్పీడ్ బోట్స్ ఉంటాయి చూడండి, అది. ఆ స్పీడ్ బోట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకడు నడిపిస్తాడు, ఇంకోడు ఒక మిసైల్ గ్రెనేడ్ తీసుకొని రెడీగా ఉంటాడు వెనక. షిప్ దగ్గర రాగానే కొడతారు, ఫినిష్. అదే టైంలో జెట్ స్కీస్ గోవాలంతా యూజ్ చేస్తారు చూడండి, జెట్ స్కీ, దాంట్లో పోతారు. అక్కడ కూడా అంతే, ముందు ఒకడు నడిపిస్తున్నాడు, వెనక నుంచి ఒక ఆర్పీజీ పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ టెరిటరీ నా. అక్కడి నుంచి షిప్స్ బయటికి రావాలంటే అబ్సల్యూట్లీ గట్స్ ఉన్న క్యాప్టెన్స్ తీసుకెళ్తారు, మిగతా ఎవ్వరు తీసుకెళ్లారు. అదర్వైజ్ ఇరాన్ గ్యారంటీ ఇవ్వాలి, చైనీస్కి ఇచ్చినట్లు మనకి ఇచ్చిన మీరు వెళ్ళండి, ఏం కాదు మేము చూసుకుంటాం. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉందన్నమాట మహేష్. ఇప్పుడు ఏం చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఇరానియన్, మీరేం చేస్తారు? లేకుంటే అటువైపు అమెరికా ఉంటే మీరేం చేస్తారు? ఇఫ్ యు ఆర్ ప్రెసిడెంట్ ట్రంప్, మీ ఆప్షన్స్ ఏముంది? ఈ కార్గిల్లో నేను చెప్పాను చూడండి, వాళ్ళు డైలీ షిప్ అవుట్ చేస్తుంది ఆల్మోస్ట్ 7 million barrels per day. ఓకే. దాన్ని ఆపాలంటే అంత ఈజీ కాదు. చైనీస్ షిప్స్ వస్తుంది, చైనా షిప్ని మీరు ఆపితే మళ్ళీ ఘర్షణ అయిపోతుంది, వాళ్ళతో ఇంకో గొడవ మొదలవుతుంది. వాళ్ళ నేవల్ షిప్స్ని తీసుకొస్తారు ఎస్కాట్ చేయడానికి. మనం కూడా ఎస్కాట్ చేసి తీసుకెళ్ళాం. మనం గల్ఫ్ ఆఫ్ ఒమాన్ రాగానే మన షిప్ని మన ఇండియన్ నేవీ ఫ్రిగేట్ ఒకటి కాండ్లా దాకా, ఇంకోటి ముంబై వైపు తీసుకెళ్ళారనమాట. ఓకే. ఇది ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా మనం ఏం చూస్తున్నాం అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? పైప్ లైన్స్ వేయవచ్చు. పైప్ లైన్స్ వేసారు కూడా, ఓవర్ ద ల్యాండ్ పైప్ లైన్ వేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అడుగుతున్నారు కూడా, అసలు ఎందుకు ఈ కార్నర్ నుంచి వెళ్ళాలి, పై నుంచి వెహికల్స్ తో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతుంటారు. అంటే ప్రాక్టికల్ పాసిబిలిటీ కూడా మనం చూడాలి కదా సార్. అది లేదు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ప్లానింగ్ టు బిల్డ్ అ కెనాల్ త్రూ దట్. యుఏఈ వైపు నుంచి కెనాల్, సూయస్ కెనాల్ కట్టడానికి ట్రై, సో దట్ హార్మూజ్ విల్ నాట్ బి, దాని నుంచి వెళ్ళక్కర్లేదు మీరు. కానీ అది చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా టైం పడుతుంది దానికి. ఇన్స్టెంట్ సొల్యూషన్ కాదు, దానికి ఇన్స్టెంట్ సొల్యూషన్ కాదు. ఇప్పుడు ఈ మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గించాలంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టాలి. సో యుఎస్ ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే కర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేసుకుందాం. కర్గ్ ఐలాండ్లో ఒక 200-500 మెరైన్స్ని పంపించి క్యాప్చర్ చేద్దాం. ఇరానియన్స్ ఊరుకోరు, వాళ్ళు అక్కడ కూర్చొని చూడట్లేదు, వీళ్ళు వెళ్తున్న బోట్లు చూస్తుంటారు, వాళ్ళు కొడతారు వాళ్ళు. కానీ ఇరాన్కి భయం ఏంటంటే మీరు ట్యాంకులు తగలబెట్టారంటే దెన్ రేపు యుద్ధం ఆగిపోతే కూడా
మళ్ళీ ఆ ట్యాంకుల్ని రిస్టోర్ చేయాలంటే మీకు సంవత్సరాలు పడుతుంది. వాళ్ళ ట్యాంకే కదా. ఇన్ఫ్యాక్ట్ ఖర్గ్ ఐలాండ్ అనే ఫెసిలిటీ కట్టింది ఒక అమెరికన్ కంపెనీ అమోకో అని చెప్పి. ఇప్పుడు అది వీళ్ళు కొనుక్కున్నారు, బ్రిటిష్ పెట్రోలియం కొనుక్కున్నారు వాళ్ళని. అమోకో 60s కట్టారు. సో అమెరికన్స్ కట్టింది అదే ఖర్గ్ ఐలాండ్ని అమెరికన్స్ వెళ్ళి క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు క్యాప్చర్ చేసి ఏం చేస్తారు, అక్కడ కూర్చుంటారు. కూర్చొని ఇరాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఏమంటారు, షిప్స్ని పోనీయండి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి, లేకుంటే మేము ఇక్కడ ఉన్నాం, మీ మొత్తం ట్యాంకులు తగలబెట్టేస్తాం. లేకుంటే తగలబెడితే ఇంకో ప్రాబ్లం చెప్పాను చూడు, 200 అయిపోతుంది బ్యారెల్కి, అది ఇంకో ప్రాబ్లం. అది అప్పుడు ఎంటైర్ వరల్డ్లో ఇరాన్కి ఇప్పుడు వచ్చే ఆదాయం అంతా ఈ ఐలాండ్ నుంచే వస్తుంది. ఓకే. ఇంకో చిన్నది ఉంది వాళ్ళ దగ్గర, ఇంకో ప్లేస్లో ఉంది ఒకటి, కానీ దట్ ఈస్ నథింగ్ మచ్. ఆ పోర్ట్ నుంచి వాళ్ళు ఎక్కువ అమ్మలేకపోతున్నారు అన్నమాట. వీళ్ళ దగ్గర మెయిన్ ఇదన్నమాట. సో వీళ్ళు ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు అమెరికాతో ఒక ఒప్పందంకి రావాల్సి ఉంటుందని చెప్పేసి. కానీ అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ పోర్ట్ మనం చూస్తున్నాం, ఈ ఫుజైరా పోర్ట్ కూడా మాట్లాడాం మనం. ఇప్పుడు చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉన్న యూఏఈ దగ్గర ఉన్న వాళ్ళ ఆదాయం వచ్చేది అన్నిటికంటే పెద్ద పోర్ట్ అది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 18 మిలియన్ క్యూబిక్ మీటర్స్ వాళ్ళు అమ్ముతారు అక్కడి నుంచి. అండ్ నేను చెప్పాను చూడండి, వన్ ఆఫ్ ద టాప్ హబ్స్ సింగపూర్తో కంపేర్. సింగపూర్లో ఆయిల్ లేదు కానీ వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు అలా. ఇది కూడా అంతే, షిప్స్ వస్తుంది, షిప్స్ తీసుకెళ్తారు, ట్రేడింగ్ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఫుజైరా దగ్గర కూడా ఇదే ఉంది. వాళ్ళు నేను చెప్పాను చూడండి, వాళ్ళకి సర్వ్ చేసేది 1.7% ద గ్లోబల్ డిమాండ్. చిన్న నంబర్గా అనిపించచ్చు కానీ చాలా పెద్దది అది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి వచ్చేది లోకంకి వచ్చే ఫర్టిలైజర్, క్రూడ్ ఆయిల్, రిఫైన్డ్ అంటే రిఫైన్డ్ ఆయిల్, దట్ ఈస్ పెట్రోల్ అండ్ డీజిల్, గ్యాస్, న్యాచురల్ గ్యాస్ ఖతర్ నుంచి 20% ద వరల్డ్ సప్లై అక్కడి నుంచి వస్తుంది. ఫర్టిలైజర్ అయితే 40%. ఓకే. ఎరువులు కావాలంటే రేపు, ఇప్పుడు మనకు టెన్షన్ లేదు, మన దగ్గర ఉంది. కానీ ఇది ఇంకొక 6 నెలలు పొడిగిస్తే యుద్ధం, ఫర్టిలైజర్ సంగతి ఏమవుతుంది? అండ్ నాట్ జస్ట్ ఇండియా, ఎంటైర్ ఏషియా అండ్ ఈవెన్ యూఎస్ ఇంపాక్ట్ అవుతుంది. సో మనం ఈ యుద్ధాన్ని అయిపోయిందిలే ఏంటి, మళ్ళీ ట్రంప్ ఏం చేస్తాడు, ఈయనేం చేస్తాడు. ట్రంప్కి ఇప్పుడు ఒక ఎగ్జిట్ పాలసీ లేదు. మనం దీని గురించి మాట్లాడాలి. అవును సార్, ఎలా ఆపాలో తెలియట్లేదు. ఈ ఖర్గ్ ఐలాండ్ పట్టుకున్న తర్వాత ఇది ఎండ్ అవుతుందంటే అది కూడా సొల్యూషన్ కాదు. ఇరాన్కి కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే వాళ్ళని రేపు మళ్ళీ ఆక్రమించకూడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.